వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గవర్నమెంట్ జాబ్ ఇవాళ స్టూడెంట్స్కి అంటే నోటిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనుకునేటువంటి ఆలోచన కొన్నిసార్లు అనిపించినా కూడా ఎలా అయినా సరే పబ్లిక్ సెక్టార్లో ఉండాలి అనుకునేటువంటి ఆలోచనతోటి ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే వాళ్ళకు ఉండేటువంటి ఫినాన్షియల్ స్టేటస్ గురించి కూడా ఆలోచించకుండా మానసికంగా స్ట్రాంగ్గా ఉండి జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీధర్ సిసి నుంచి అండ్ ఆల్మోస్ట్ 2 lakhs పీపుల్ ఇవాళ 30 years నుంచి బయటికి రావడం జరుగుతుందన్నమాట. 30 ఏళ్ల నుంచి శ్రీధర్ సిసి నడుస్తుంది. సో అలాంటి ఇన్స్టిట్యూట్లో ఆడపిల్లలు తమదైన శైలిలో కూడా గవర్నమెంట్ జాబ్లో ముందంజలో ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. జాబ్ ఏ విధంగా క్రాక్ చేశారు, ఎన్ని ఇయర్స్ పట్టింది, అంతకుముందు ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వారి మాట్లాడి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీలో ఒకటి ఉంటుంది, అంటే గవర్నమెంట్ జాబ్ వైపు ఒక ఆడపిల్లని పంపించాలి అని అంటే అన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇదిగో ఎంత టైమే ఇస్తున్నాము, ఈ విధంగానే ఉంటుంది, ఆ లోపు జాబ్ క్రాక్ చేయాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఆ సపోర్ట్ సిస్టమ్ మీకు ఏ విధంగా దొరికింది? యాక్చువల్గా మాది వీవర్ బ్యాక్గ్రౌండ్ సార్. మా నాన్నకి మేమిద్దరము మా నాన్నకి పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళు జాబ్ చేయాలని చెప్పి మంచి డ్రీమ్ ఉండేదన్నమాట. సో మేము ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చాము. తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ ర్యాంక్ కొట్టి ఇవన్నీ వచ్చాము. తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది నాకు మా నాన్నకి కంబైన్డ్ డ్రీమ్ అనమాట. సో మా డాడీ కూడా కొంచెం ఇలా బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు, ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా స్ట్రెంగ్త్ కానీ. ఓకే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి బాగా సపోర్ట్ ఇచ్చారు అమ్మ నాన్న ఇద్దరు. ఫస్ట్ ఇటు పక్క రావాలని చెప్పి చిన్నప్పటి నుంచి గోల్ ఉండేది. బీటెక్ అయిపోయిన తర్వాత ఐటీ జాబ్ వచ్చినా కానీ మన డ్రీమ్ ఒకటి ఉంది, దీన్ని ఇటువైపు వెళ్దాము అని చెప్పి మా ఫాదర్ బాగా సపోర్ట్ చేశారు సార్. యాక్చువల్గా మాది బీటెక్ అయిపోయిన తర్వాత మధ్యలో కోవిడ్ రావడము అదంతా అయిపోయిన తర్వాత నేను కోవిడ్ అయిపోయిన తర్వాత శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యాను. తర్వాత వెంటనే రైల్వే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మాకు యాడ్ ఆన్ కోర్స్ ఇచ్చారు సార్. దాని తర్వాత మేము ఇక ఏఎల్పి అప్లై చేసుకొని ప్రతిదీ రోజు మాక్ టెస్టులు రాయడం, ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్ళడము, ల్యాబ్లో ముఖ్యంగా ఏంటంటే ల్యాబ్లో నుంచి రాయడం మాకు బాగా ప్లస్ అయింది సార్. ల్యాబ్ ఎక్స్ప్లెనేషన్స్ బాగా ప్లస్ అయింది సార్ మాకు. ఎప్పుడైనా అనిపించిందా అరే ఇటువైపు ఎందుకు వచ్చాము అనేటువంటి డౌన్ పీరియడ్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? బయట అంటా ఉంటారు కదా సార్, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, వస్తుందా రాదా, ఎందుకు సర్టెన్ పీరియడ్లో పెళ్లి చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా, సరే ఇక్కడ మన పిల్ల కాకపోతే అక్కడ ఎప్పుడైనా ఆడపిల్లే కదా, అక్కడ వాళ్ళే నువ్వు జాబ్ చేసినా కానీ నీకేం రాదు, వాళ్ళకే కదా వచ్చేది, చేసేయండి అన్న టైంలో కూడా మా నాన్న అలా కాదు, ఉండాలి ఆడపిల్లకి జాబ్ ఉండాలి అని చెప్పి బాగా సపోర్ట్ ఇచ్చారు సార్. దానికి చాలా హ్యాపీ సార్. ఉంటాయి సార్, జస్ట్ పాయింట్లో మిస్ అవ్వడము, జస్ట్ ఏమన్నా ఇంకెందుకు పెళ్లి చేసేయచ్చు కదా, ఇంకా అలాంటి సిచ్యువేషన్లో కొంచెం డౌన్ ఫాల్ కాదు, కొంచెం మెంటల్గా కొంచెం డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సార్. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మా ఫ్యామిలీ బాగా ఎంకరేజ్ చేశారు సార్. క్విట్ చేస్తారా లేదంటే ఫర్దర్గా కంటిన్యూ చేస్తారా? లేదు సార్, నేను ఇంతటితో ఆపను. దాని తర్వాత స్టేజెస్ కూడా ఇంకా ట్రై చేసి బాగా కెరీర్ పరంగా కానీ అన్నిట్లో డెవలప్గా ఉండాలనుకుంటున్నాను. శ్రీధర్ సిసి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే మీకు ఎక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ సక్సెస్లో పార్ట్ అయినటువంటి శ్రీధర్ సిసి గురించి ఏం చెప్తారు? చాలా సార్, చాలా మేము పెట్టిన ఎఫర్ట్స్ కంటే శ్రీధర్ సార్ పెట్టిన ఎఫర్ట్స్ ఇంకా చాలా మాకు మంచిగా కనిపిస్తున్నాయి సార్. ఆ ఫ్రూట్స్ మేము ఎంజాయ్ చేస్తామని చెప్పాలి. ఫస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనగానే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రతి పలానా టాపిక్ గురించి మన దాంట్లో లేదు అన్నది లేదు. పలానా ప్రతి సబ్జెక్టు మాకు బాగా నేర్పించారు సార్. ప్రతి మాక్ టెస్ట్ కానీ పలానా క్వశ్చన్ ఎలాగ రాయాలి, ఎంత టైంలో చేయాలి, షార్ట్ కట్స్ కానీ బాగా నేర్పించారు సార్. ఇవన్నీ మాకు ఎగ్జామ్లో బాగా యూజ్ అయినాయి. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి శ్రీధర్ సిసిని మీరు రికమెండ్ చేస్తారా లేదా? తప్పకుండా, మీరు డౌట్ లేకుండా మీరు గవర్నమెంట్ జాబ్
ప్రిపేర్ అవుతున్నారు, మీ గోల్ అది అంటే కనుక తప్పకుండా 100% శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వమని తప్పకుండా సజెస్ట్ చేస్తాను సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇవాళ నీకులాగా కష్టపడేటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అండ్ జెండర్ ఈక్వాలిటీ అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ సెక్టార్లోకి మేము అడుగు పెట్టాలి అనుకునేటప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడ్స్ చాలా ఉన్నాయి. మీరు కూడా చూసారు అది. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారు. అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ప్రతి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సక్సెస్ ఇక్కడితో ఆగకుండా ఫర్దర్గా ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ఫీడ్బ్యాక్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, రైల్వే అయినా, ఎస్ఎస్సి సీజీఎల్ అయినా, బ్యాంకింగ్ అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే, ఇవాళ శ్రీధర్ సీసీ ఫ్యామిలీ నుంచి బయట వచ్చినటువంటి స్టూడెంట్స్ పబ్లిక్ సెక్టార్లో చాలామంది ఉన్నారు. అంటే విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలాగా మీరు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శ్రీధర్ సీసీని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వీటికి సంబంధించి అంటే ఏ పబ్లిక్ సెక్టర్కి సంబంధించిందైనా సరే మీరు వివరాలు తెలుసుకొని సంప్రదించవచ్చు అండ్ జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.